బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'గ్రోయింగ్ అప్ విత్ గాడ్' అన్న పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాం. బావూజీ గారి కుమార్తె అయినటువంటి షీలా కల్చురి తన చిన్ననాటి జ్ఞాపకాలెన్నిటినో ఈ పుస్తకం ద్వారా పంచుకుంటున్నారు. నిన్నటి రోజున సైలెన్స్ డే గురించి బాబా ఇచ్చిన వివరణ చదువుకుంటూ మధ్యలో మనం ఆపుకున్నాం. బాబా షీలాతో ఇలా అన్నారు. ఒక్కరోజు మౌనం ఆచరించడం ద్వారా ఎన్నో సంస్కారాలు నిర్మూలనమయ్యాయి. అందుకే ఆ రోజు మౌనాధరణ చేయడం చాలా ముఖ్యం. కానీ దాని ద్వారా మీ సంస్కారాలు తగ్గిపోతాయి. మీకు కోపం వస్తే మీరు మౌనం ఆచరించడం ద్వారా దాన్ని వ్యక్తం చెయ్యకుండా ఉండవచ్చు. మీకు మనసులో కోపం వచ్చినా వ్యక్తపరచడానికి అవకాశం ఉండదు. అప్పుడు ఆ సంస్కారాలన్నీ తగ్గిపోతాయి. అందుకే కనీసం సంవత్సరానికి ఒక్క రోజైనా మౌనం పాటించమని నేను చెబుతూ ఉంటాను. మీరు ఒక్క రోజులో ఎన్ని మాటలు మాట్లాడతారో మీకు తెలియదు. మంచివి, చెడ్డవి, అబద్ధాలు, నిజాలు అన్నిటి ద్వారా సంస్కారాలు వచ్చి పడతాయి. ఎన్నో సంస్కారాలు అలా మౌనం ఆచరించడం ద్వారా తప్పించుకోబడతాయి అన్నారు బాబా. బాబా ఏదైనా వివరణ ఇస్తే ఎంతో స్పష్టంగా, ఎంతో బాగా అర్థమయ్యేది. బాబా పుస్తకాలు చదవాల్సిన అగత్యమే వచ్చేది కాదు షీలాకు. బాబా ద్వారా అన్ని విషయాలు చిన్నతనం నుండే తెలుసుకునే అవకాశం, అదృష్టం 2 షీలాకు కలిగాయి. సైలెన్స్ డే రోజు నా పుస్తకాలు చదవండి అని చెప్పేవారు బాబా. సైలెన్స్ డే రోజు నా గురించి ఆలోచనలు చేస్తూ సమయం గడపండి. అది మీరు మౌనం పాటించడానికి సహాయం చేస్తుంది అని బాబా చెబుతూ ఉండేవారు. ఆ దినం సినిమాలకు వెళ్ళకండి. కథ పుస్తకాలు చదువుతూ సమయం వృధా చేయకండి అని చెప్పేవారు బాబా. కావాలంటే బాబా గజల్స్ వినవచ్చు. లేకుంటే పద్యాలు రాయవచ్చు అని బాబా చెప్పడంతో షీల పద్యాలు రాసేది. మెహర్నాథ్ బాబా మెమంటోస్ డెకరేషన్ చేసేవాడు. షీల అతడికి సహాయం అందించేది. మెహరాబాద్‌కు వెళ్ళినప్పుడు షీల తను రాసిన కవితలు బాబాకు వినిపించేది. ఒకసారి షీలాకు, మెహర్నాథ్‌కు కాకా భార్య అల్లం కలిపిన పాలు తయారు చేసి ఇవ్వాలని అనుకున్నాడు. బాబా ఈ విషయం తెలిసి ఆశ్చర్యంగా కాకాకు అంతటి ఉదార గుణం ఎలా వచ్చింది అన్నారు బాబా. ఎందుకంటే కాక చాలా పిసినారి. మండలి వారికి భోజనం ఇచ్చే విషయంలో కూడా కాక చాలా పిసినారితనం చూపించేవాడు. కాక షీలాను, మెహర్నాథ్‌లను వంటగది లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడ పని చేస్తూ ఉన్న పిల్లవాడికి చెప్పి, అల్లం కలిపిన పాలు తయారు చేయమని చెప్పి, అవి తయారయ్యాక కాక ఆ పాలను తానే తాగేశాడు. ఈ విషయం బాబాకు చెప్పగానే అందరూ గట్టిగా నవ్వారు. కాక ఔదార్యానికి. కాక ఆరోగ్యం బాగా ఉండేది కాదు. అతడికి కొన్నిసార్లు హార్ట్ అటాక్ వచ్చింది. అంతేకాకుండా రక్తంలో యూరియా శాతం చాలా ఎక్కువ పెరిగి అతడికి మాట స్పష్టంగా వచ్చేది కాదు. అతడి నడక కూడా తేడాగా ఉండేది. మండలి హాలులో బాబా ముందర నిలబడి ఏదో నోటికొచ్చినట్టు గొణుగుతూ ఉండేవాడు కాక. అది వింతగా ఉండేది. కొంచెం సేపు అలా మాట్లాడి కాక వెళ్ళిపోయాక, బాబా కాక 2000 సంవత్సరాల క్రితం మాట్లాడుతూ వాడుకలో ఉన్న భాషను మాట్లాడాడు. అతడికి ఆ భాష ఇప్పుడు గుర్తుకు వచ్చింది. నాకు మాత్రమే ఆ భాష అర్థమవుతుంది అన్నారు బాబా. మండలి హాలు సుమారు 11 గంటల సమయంలో లోపలికి వెళ్లి మెహరాను పలకరించిరా అన్నారు బాబా షీలాతో. మెహ్రా ఒక్కొక్కసారి మాట్లాడడం ప్రారంభించగానే ఆపకుండా మాట్లాడుతూనే ఉండేది. షీలాకు మనసంతా బాబా దగ్గరే ఉండేది. కానీ మెహ్రా వెళ్ళు అని చెప్పే వరకు అక్కడి నుండి వెనుదిరిగి మండలి హాలుకు రావడానికి లేదు.
అలాగే ఉండి బాబాను మండలి హాలు నుండి చేయి పట్టుకుని తీసుకురానా అని అడిగేది షీల. మెహ్రా అలాగే వెళ్ళు అంది. అప్పుడు షీల ఇదే అదును అనుకుంటూ పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళింది. ఇంకొక సందర్భంలో బాబా రమాకు, షీలాకు వెళ్లి మెహరాను కలవమన్నారు. రమ వెంటనే లేచి వెళ్ళింది. షీలాకు బాబాను వదిలి వెళ్ళాలని లేదు. ఆమె మెల్లగా ఇష్టం లేనట్టు నిదానంగా లేచి నిలబడింది. బాబా ఏమైంది? ఎందుకంత నిదానంగా లేస్తున్నావు? అని అడిగారు. షీలా జవాబు చెప్పలేదు. బాబా మండలి వారి వైపు చూస్తూ, రమ ఎంత వేగంగా వెళ్ళిందో చూశారు కదా! ఈ పిల్లను చూడండి. ఆమెకు వెళ్ళడానికి ఇష్టమే లేదు. ఆమెకు నా సమక్షంలో ఉండడమే ఇష్టం. ఆమెను మగవాడిగా పుట్టించాల్సింది. ఆడపిల్లగా పుట్టించడం నా పొరపాటు. తనకు లోపలికి వెళ్లి ఆడవారితో మాట్లాడడం ఇష్టం ఉండదు. అలా లోపలికి వెళ్ళినా ఆమె మనసు సగం అక్కడ, సగం ఇక్కడ ఉంటుంది అంటూ షీలా వైపు చూస్తూ, ఈ జన్మలో నీ జీవిత కాలంలో నిన్ను నేను లోపలికి వెళ్ళమని చెప్పినప్పుడు నువ్వు వెళ్లి తీరాలి అన్నారు బాబా. షీలా బాబాను వేడుకుంటూ, బాబా భోజనానికి 15 నిమిషాల ముందు నేను లోపలికి వెళతాను. అంతవరకు మీ పాదాల వద్ద కూర్చోవడానికి నాకు అనుమతి ఇవ్వండి అని అడిగింది. ఇది మంచి ఆలోచన. ఇక నుండి అలాగే చేద్దాం. మొదట రమ వెళ్ళని, తర్వాత నువ్వు భోజనానికి 15 నిమిషాల ముందర లోపలికి వెళ్ళు. నీకు ఇప్పుడు సంతోషమేనా? అన్నారు బాబా. బాబా ఇంటిలో అన్ని పనులు ఒక నిర్దిష్టమైన రీతిలో మెహ్రా పట్టుపట్టినట్టుగానే జరిగేవి. ఉదాహరణకు గురుప్రసాద్‌లో భోజనం టేబుల్ మీద పెట్టేస్తే ఎవరికి వారే వడ్డించుకొని తినేవారు. బాబాకు మాత్రమే మెహ్రా వడ్డించేది. గిన్నెలోని ఆహారాన్ని ఒకవైపు నుండే తీసి వడ్డించాలి అనేది మెహ్రా. అన్నం మధ్య నుండి తీసి వడ్డించడానికి మెహ్రా ఒప్పుకునేది కాదు. బాబా వడ్డించుకున్నా అలాగే ఒక పక్క నుండి తీసి వడ్డించుకునేవారు. మెహ్రా బాబాను చూపించి, చూడండి బాబా ఎలా వడ్డించుకుంటున్నారో అలా వడ్డించుకోవాలి అని చెప్పేది. నాజా ఎంతో కష్టపడి ఆహారాన్ని వండుతుంది. దాన్ని వడ్డించుకునేటప్పుడు వలకబోసి వృధా చేయకూడదు అనేవారు బాబా. వంటగది వైపు వెళుతూ ఉన్న సమయంలో గమ్ గుమగుమలాడే ఆహారం సువాసన వస్తే ఆకలి ఎక్కువయ్యి తినాలి అని అనిపిస్తుంది. అలాగే బాగ్ బాగా సర్ది పెట్టి ఉన్న ప్లేట్‌లోని ఆహారం చూసినప్పుడు ఆకలి పెరుగుతుంది. కానీ నాజా ప్లేట్ మరియు రానో ప్లేట్ చూడండి. వారిద్దరి ప్లేట్‌లలో ఒక పదార్థం మీద ఒకటి పైనే వేసుకుంటారు. అన్నము, పప్పు, చట్నీ ఒకదాని మీద ఒకటి వేసుకుంటారు. అది చూస్తే ఆకలి మందగించిపోతుంది అన్నారు బాబా. ఈరోజు భోజనం చాలా బాగుంది. ఎక్కువ తినాలి అని నేను అనుకున్నాను. కానీ వారి ప్లేట్ చూసాక నాకు తినే కోరికే పోయింది అన్నారు బాబా. మెహ్రా నా ప్లేట్‌లో ఆహారాన్ని చాలా బాగా వడ్డించి ఇస్తుంది. కానీ ఇప్పుడు నా ఆకలి అంతా పోయింది అన్నారు బాబా. భోజనం ఎలా వడ్డించాలో రమాకు బాగా తెలుసు. ఆమె మనకు వివరిస్తుంది అన్నారు బాబా. టేబుల్ మీద భోజనం వడ్డించడానికి తన పుట్టింటిలో ఒక పద్ధతి ఉంది అని చెప్పింది రమ. చపాతీల దగ్గర పప్పు పెట్టాలి. అన్నం తరువాత పెట్టాలి. నీటి గ్లాస్ పళ్ళెం లోపలే పెట్టాలి అంటూ రమ వివరించసాగింది. ఆహారాన్ని చేత్తో తింటేనే తృప్తిగా ఉంటుంది అని చెప్పింది మెహ్రా. పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు వారు స్పూన్లు, ఫోర్కులు వాడతారు. కానీ వాటిని వాడి భోజనం చేస్తే గదిలోకి వచ్చాక మళ్ళీ ఆకలయ్యేది అని చెప్పింది మెహ్రా. బాబా మనకు చేతులు ఇచ్చారు. మనం ఎందుకు వాటిని వాడుకోకూడదు? ఒకసారి గురుప్రసాద్‌లో బాబాకు వడ్డిస్తూ ఆ గిన్నెను పోరబాటుగా కిందికి జార విడిచింది మెహ్రా. ఆ ఆహారం కొంచెం బాబా మీద కూడా పడింది. మెహ్రా తన చర్యకు తానే కంగారు పడి చాలా నొచ్చుకుంది. బాబా మెహ్రాను అనునయిస్తూ, "మరేం పర్వాలేదు మెహ్రా చింతించకు" అన్నారు. ఒకరోజు మెహ్రాజాద్‌లో భోజనం సమయంలో బాబా చాలా ఉల్లాసంగా కనిపించారు. మెహ్రా వైపు చూస్తూ, "ఇది మెహ్రాకు ఆఖరి జన్మ" అన్నారు బాబా.
ఈ జన్మ తరువాత మెహరాకు ముక్తి దొరుకుతుంది అంటూ మణి వైపు చూస్తూ, మణి మళ్ళీ జన్మ తీసుకుంటుంది. కానీ ఆ జన్మ తర్వాత ఆమె సద్గురువుగా తిరిగి జన్మిస్తుంది అన్నారు బాబా. మరి నా సంగతేంటి బాబా అని అడిగింది షీల. నీకు ఇప్పుడు ఈ క్షణంలో ముక్తి కావాలన్నా నేను ఇవ్వగలను. నేను చాలా మంచి మూడ్‌లో ఉన్నాను అన్నారు బాబా. ఇక నేను జన్మ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. మెహ్రా మరియు ఇతర స్త్రీ మండలి చూస్తూ ఉండగా నాకు ముక్తి లభిస్తుంది అని సంతోషంగా కళ్ళు పెద్దవి చేస్తూ నిజమా అన్నట్టు చూసింది షీల. బాబా, నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగారు. నేనేం చెయ్యాలి బాబా అని అడిగింది షీల. బాబా జోక్ చేయడం లేదు. మిగిలిన వారు తింటున్న ఆహారాన్ని ఆపి చూస్తూ ఉన్నారు. బాబా తన మొహం తుడుచుకొని చేతి సద్రాను మడిచి సిద్ధమయ్యారు. బాబా నుండి ఆ దివ్య బహుమానాన్ని పొందడానికి సిద్ధంగా ఉంది షీల. మళ్ళీ పుట్టడం కంటే శాశ్వతంగా బాబాలో కలిసిపోవడం మేలు అన్న ఆలోచనలో ఉంది షీల. నీ తల్లి రోదించకూడదు. ఒక్క కన్నీటి బొట్టు ఆమె కళ్ళ నుండి జారి పడినా ఇది పని చెయ్యదు. ఇప్పుడే నీకు ముక్తి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఆమె ఏడవకూడదు. నువ్వు మరణించి నీ శరీరం నేల మీద ఒరిగిపోయినప్పుడు నీ తల్లి నిబ్బరంగా ఉండాలి అన్నారు బాబా. బాబా మాటలు వింటూనే రమాకు దుఃఖం ఆగలేదు. ఆమె రోదించసాగింది. బేబీకి ముక్తి ఇవ్వాలంటే ఇవ్వండి బాబా, కానీ ఆమె చనిపోయి తీరాలా అని అడిగింది. షీల తన తల్లితో, నాకు ముక్తి దొరికిన తర్వాత నీకు నా మొహం చూపిస్తాను. నేను ఎంత పరమానంద స్థితిని అనుభవిస్తూ ఉన్నానో నీకు చూపిస్తాను. నాకు అలాంటి శక్తి వస్తుంది అలా చేయడానికి. నువ్వు ఏడవకమ్మా అంది షీల. రమ ఏడుపు ఆపుకోలేకపోయింది. షీల బాబా వైపు చూస్తూ, నా తల్లి వైపు చూడకండి బాబా. ఆమె అలా ఏడుస్తూనే ఉంటుంది. మిమ్మల్ని చూసినా ఆమె కళ్ళు చెమ్మగిల్లుతాయి. మీకు తెలుసు కదా ఆ విషయం. ప్రతి 2 నిమిషాలకు ఆమె ఏడుస్తూనే ఉంటుంది. కొన్ని రోజులు అలా ఏడ్చి తర్వాత ఊరుకుంటుంది. తర్వాత ఆమె బాగానే ఉంటుంది. ఆమె గురించి పట్టించుకోకండి బాబా అంది షీల. అలా చేయడం కుదరదు. సారీ అన్నారు బాబా. ఆమె కన్నీరు నన్ను నిరోధిస్తుంది. నేను నీకు ముక్తి ఇవ్వలేను. నీవు ఏమి పొందగలవో రమ नहीं कोई समाचार हो गए भूल गए हो घंटी बजने का ऐसा चाय रेडी टी इज रेडी बाबा टी इज रेडी నేను నీకు ముక్తి ఇవ్వలేను. నీవు ఏమి పొందగలవో రమ ఆలోచించడం లేదు. నా ముందుకు వచ్చి ఏడుస్తుంది. మెహరా ఉండగా అలా జరగడం నాకు ఇష్టం లేదు అన్నారు బాబా. నా తల్లి లేని సమయంలో నన్ను ఒంటరిగా మెహరాజాదుకు పిలిచి ముక్తి ఇవ్వవచ్చు కదా బాబా అంది షీల. నాకు మూడు ప్రతిసారి రాదు షీల అన్నారు బాబా. షీల తన తల్లితో, నీ స్వార్థం మూలాన నన్ను నువ్వు వెనక్కి లాగుతూ ఉన్నావు. నాకు ఎంతో గొప్ప బహుమానం లభిస్తూ ఉండగా నువ్వు అడ్డుపడుతూ ఉన్నావు. నువ్వు నాకు లభిస్తున్న పరిస్థితికి సంతోషించాలి అంది. కానీ రమాకు షీల మాటలు విని ఆమె చెప్పినట్టు ఆలోచించడానికి మనసు ఒప్పలేదు. ఆమె దాన్ని అంగీకరించలేకపోయింది. 1967వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో బాబా తన ఏకాంతవాసం నుండి బయటికి వచ్చి డచ్ ఫిల్మ్ మేకర్ లూయిస్ వాన్ గ్యాస్టర్‌ను తన మూవీ తీయడానికి అనుమతి ఇచ్చారు. ఆ ఫిల్మ్‌లో బాబా పాదాలు కడగాల్సిన కుష్టువారు కొందరు చెప్పినట్టు ఆ సమయానికి మెహరాబాద్‌కు రాలేదు. ఆది వారికి డబ్బు, ఆహారం, బట్టలు ఇచ్చి కొందరిని ఒప్పించి తీసుకొచ్చాడు. షీలా కూడా ఆదితో వెళ్ళింది ఆ సమయంలో. వారందరూ ఖుష్రు క్వార్టర్స్‌కు వచ్చి భగీరథ్ తివారీ తన ట్రక్కులో ఎక్కించుకొని వారిని మెహరాజాద్ తీసుకురావాలి. ఎందుకో భగీరథ్ ట్రక్ ఎంత సేపయినా కూడా ఖుష్రు క్వార్టర్స్‌కు రాలేదు.
వారందరూ వీధిలో నిలబడి భిక్షం సంపాదించుకునేవారే. తమకు సమయం వృధా అవుతోంది అని వారు పేచీ పెట్టసాగారు. ఒక్కొక్కరే వెళ్ళిపోవడానికి సిద్ధమవడంతో ఆది కుష్రు క్వార్టర్స్ గేట్ మూసేయమన్నాడు. కేవలం 7 మంది మాత్రమే చివరన మిగిలారు. లూయిస్ బాబా చేతికి బోగన్‌విల్లా కొమ్మలు కొని ఇస్తాడు. ఆ ఫిల్మ్‌లో కొంచెం రంగు కనిపించాలని బాబా సామాన్యంగా బోగన్‌విల్లా పూలను తాకరు. అందులో ముండ్లు ఉంటాయి కాబట్టి. కానీ లూయిస్ అందించడంతో బాబా వద్దు అనకుండా అందుకున్నారు. ఫిల్మ్ తీయడం పూర్తి అయ్యాక బాబా లూయిస్‌కు ఆలింగనం ఇచ్చారు. మెహర్‌నాథ్‌కు, షీలాకు కూడా దగ్గరికి రమ్మని బాబా సైగ చేశారు. మణి ముందుగానే రమాతో పిల్లలిద్దరినీ ఒకచోట కుదురుగా పెట్టుకో, అటు ఇటు వెళ్ళనీయకు అని చెప్పడంతో వారిద్దరూ బాబా వద్దకు వెళ్ళలేదు. బాబా మాటల కన్నా మణి మాటలకే విధేయత చూపించామే అని తరువాత షీలా బాధపడింది. బాబా అహ్మద్‌నగర్ కుష్రు క్వార్టర్స్‌కు నోట్ రాసి పంపిస్తూ చింతించకండి. రేపు లూయిస్‌ను అహ్మద్‌నగర్ మెహర్ బాబా సెంటర్‌కు ఫిల్మ్ తీయడానికి పంపిస్తాను. మీరు కూడా ఉండాలి. స్కూల్‌కు వెళ్ళకండి అని రాసి పంపించారు. చాలా మందికి బాబాతో కలిసి ఫోటో తీయించుకోవాలని ఆశగా ఉండేది. కానీ షీలా తనకు బాబాతో సాంగత్యం లభించింది. ఇక ఫోటోతో ఏమి అవసరం అనుకునేది. బాబా భౌతికంగా నా ముందరే ఉన్నప్పుడు ఇక ఫోటో గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అనుకునేది షీలా. బాబా మెహర్‌నాథ్‌కు, షీలాకు చెప్పినట్టుగా మోక్షం ఇస్తాను అని చెప్పలేదు కానీ, ప్రతి సంవత్సరం మెహర్‌నాథ్ పుట్టినరోజును తప్పకుండా ఆచరించేవారు. అక్టోబర్ 22వ తారీఖు అందరినీ మెహరాజాదుకు పిలిపించేవారు. 1967వ సంవత్సరంలో మెహర్‌నాథ్‌కు 14వ పుట్టినరోజు. ఆ రోజు బాబా తమందరినీ ఒక ఫోటో తీయమన్నారు మణికి చెప్పి. మణి అంతగా ఉత్సాహం చూపించలేదు. బాబా మణితో "నువ్వు ఫోటో తీస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఇది నా కోరిక" అన్నారు. "నువ్వు ఫోటో తీస్తావు అని మెహరాతో చెప్పాను. నువ్వు నిరాకరిస్తే ఆమెకు తెలిసిపోతుంది" అన్నారు బాబా మణితో. అప్పుడు మణి అంగీకరించింది. బాబా తన పింక్ కోటు తీసుకురమ్మని గోహెర్‌ను పంపించారు. మణి బాబాతో "బాబా, నేను ఫోటో తీసినప్పుడు ఆ ఆలస్యమైతే నువ్వు వారించేవాడివి. ఈరోజు నువ్వే ఇక్కడ వెలుతురు సరిగ్గా లేదు అని కుర్చీని మార్చి ఆలస్యం చేస్తున్నావు" అంది మణి. "మెహర్‌నాథ్ నాకు చాలా ప్రత్యేకం. ఈ ఫోటో బాగా రావాలి. అందుకే ఇంత శ్రమ తీసుకుంటున్నాను" అన్నారు బాబా. బావు, రమతో షీలా అందరినీ కలిపి ఫోటో తీయమన్నారు బాబా. బాబాతో కలిసి తీసుకున్న ఫోటోలు ఇవి మాత్రమే వారి దగ్గర ఉన్నవి. కొన్ని రోజుల తర్వాత మండలి హాలులో మణి బాబాకు ఈ ఫోటోలు నెగెటివ్‌లు ఒక కవర్‌లో పెట్టి ఇచ్చింది. బాబా వాటిని చూసి బాగున్నాయి అని రమాకు వాటిని ఇచ్చారు. విలియం డాంకిన్ కూడా మంచి ఫోటోగ్రాఫర్. అతడు యుక్త వయస్సులో ఉండగా కొండలెక్కడం ఇష్టపడేవారు. యూరోప్ మొత్తం అన్ని దేశాలు తిరిగాడు విలియం. ఇండియాలో వేసవి కాలంలో అతడు మహాబలేశ్వర్ వెళ్లి పర్వతారోహణ చేసేవాడు. అలా వెళ్ళినప్పుడు ఎన్నో ఫోటోలు తెచ్చి చూపించేవాడు విలియం. డాంకిన్ బాబా ఫోటోలు చాలానే తీశాడు. వాటిని చాలా నీట్‌గా ట్రంక్‌లో సర్ది పెట్టేవాడు. వాటిని షీలాకు కూడా చూపించాడు డాంకిన్. అందులో కొన్నిటిలో షీలా, మెహర్‌నాథ్‌లు కూడా ఉన్నారు. వాటి కాపీలు డాంకిన్ ఇవ్వలేదు. విలియం డాంకిన్ చనిపోయిన తర్వాత ఆ ఫోటోలు అన్నీ పోయాయి. మరేవీ దొరకలేదు. ఒకసారి ఎవరో బాబాకు తమ కొత్త ఇంటి ఫోటో పంపిస్తూ తాము కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాము అని ఉత్తరం రాశారు. కొత్త భవన నిర్మాణం జరుగుతూ ఉన్న సమయంలో ఎవరైనా అక్కడ యాక్సిడెంట్‌గా చనిపోతే ఆ భవంతి వారి ప్రాణాన్ని బలి తీసుకుంది అంటారు. అది నిజమేనా? అని బాబాను వారు ఆ ఉత్తరంలో అడిగారు. అవును, నిజమే. అందుకే ఇండియాలో కొత్త ఇంటిలోకి ప్రవేశించడానికి ముందుగా భగవంతుడి ఫోటోను పెడతారు. ఆ ప్రదేశాన్ని పవిత్రం చేయడానికి అలా చేస్తారు. చెడు ప్రభావం అన్ని చోట్ల ఉంటుంది.
అప్పుడు అలా చె అలా చెడు జరుగుతుంది అన్నారు బాబా. అది గుడ్డి నమ్మకం కాదు నిజం, వాస్తవం అన్నారు బాబా. మరి ఆ ప్రేమికుల ఇంటికి మీరు వెళ్లి దాన్ని పావనం చేస్తారా బాబా అని అడిగింది షీల. మీరు ఏకాంతవాసంలో ఉన్నారు కదా! మరి ఎలా వెళతారు అని అడిగింది షీల. నా ఫోటో ఒకదాన్ని వారికి పంపిస్తున్నాను. ఆ ఫోటో మూలంగా అక్కడే ఉంటాను. నా ఫోటో వారి ఇంట్లో ఉంటే నేను ఉన్నట్టే అన్నారు బాబా. బాబా తన ఓ ఫోటో ఒకటి పెద్దది వారికి పంపిస్తూ, నేను ఈ ఫోటోను ప్రేమతో మీకు పంపిస్తున్నాను. ఇది కేవలం ఒక ఫోటో మాత్రమే అని అనుకోకండి. ఆ ఫోటో ద్వారా నేను మీ ఇంటికి ప్రత్యక్షంగా వస్తాను. మీకు ఇక ఎటువంటి సమస్యలు ఉండబోవు అని రాసి పంపించారు బాబా. ఆ వ్యక్తి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బాబాకు ఉత్తరం రాసి, బాబా పంపించిన ఫోటోను తమ కొత్త ఇంటిలో తగిలించాము. బాబాయే ప్రత్యక్షంగా ముందర నిలబడ్డ భావన తమకు కలిగింది. ఆ వాతావరణమంతా బాబా ప్రేమ తరంగాలతో నిండిపోయి ఉంది. అక్కడ జనమందరూ ఆనంద బాష్పాలతో కన్నీరు కార్చారు అని రాశాడు. జనం కొత్త కారు, స్కూటర్ కొన్నప్పుడు దానికి పూజ చేసి పూలమాల వేస్తారు. ఎందుకంటే ఎలాంటి అవాంతరం జరగకుండా ఉండాలని అలా చేస్తారు. ఎవరైనా కొత్త భవనం నిర్మాణం సమయంలో యాక్సిడెంట్ జరిగి మరణిస్తే దానికి ఆ భవనం కారణం కాదు. దాన్ని నిర్మించిన వారి సంస్కారాలు అందుకు కారణం. అలాగే ఈ వాహనాలను తయారు చేసిన వారిని గురించి చూస్తే వారందరూ మంచివారా? వారి ఆలోచనలు శుద్ధమైనవా? లక్షలాది సంస్కారాలు పోగయి ఉంటాయి. అందుకే ఇంటిలో ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు, కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్ లాంటివి కొన్నప్పుడు వాటికి పూజ చేసి దేవుడి ఫోటో అతికించడం పద్ధతి అన్నారు బాబా. మొదటిసారి కొత్త స్కూటర్, కారు నడపడానికి ముందుగా జనం కోడిగుడ్డు పెడతారు. కొబ్బరికాయ దిగదీసి కొడతారు. అది ఎందుకంటే కొబ్బరికాయ నీరు సంస్కారాలను శుద్ధి చేయడానికి సంకేతం. కోడిగుడ్డు ప్రాణానికి సంకేతం. ఒకసారి ఆ గుడ్డును దిగదీసి కొట్టాక మళ్ళీ ఇంకొక ప్రాణం తీయడానికి అవకాశం ఉండదు అని దాని నమ్మకం. భవన నిర్మాణం జరిగే సమయంలో అక్కడ పనిచేసిన పనివారు అసంతృప్తితో, కోపంతో, చెడు ఆలోచనలతో ఉండి పని చేసి ఉండవచ్చు. అక్కడ ఆ చెడు సంస్కారాలు పోగై ఉంటాయి. అక్కడ భగవంతుడు ఫోటో ఉంచితే రక్షణ లభిస్తుంది. జనం చేసే ప్రతి పని వెనుక ఒక నమ్మకం, కారణం ఉంటాయి. అది కేవలం ఒక మూఢనమ్మకం లేక అంధవిశ్వాసం కాదు అన్నారు బాబా. వంట వండటంలో కూడా ఆ వండే వారి సంస్కారాలు ఉంటాయి అన్నారు బాబా. అందుకే వంట చేసే సమయంలో నా నామాన్ని స్మరిస్తూ, నా ఆలోచనలతో వండండి అన్నారు బాబా. దాన్ని తిన్నవారు చెడుగా ప్రవర్తిస్తే ఆ సంస్కారాలు మీకు వస్తాయి అన్నారు బాబా. మరి హోటల్‌లో తిన్నప్పుడు సంగతేమిటి బాబా అని అడిగింది షీల. హోటల్‌లో భోజనం చేసినప్పుడు మీరు డబ్బు చెల్లిస్తారు. అలా డబ్బు చెల్లించి భో భోజనం చేసినప్పుడు ఇలా జరగదు. ఇదే వేరే ఎవరి ఇంటికైనా వెళ్లి భోజనం చేసినప్పుడు వారి వంట చేసిన విధానం తిన్నవారికి ప్రభావం చూపించవచ్చు. అందుకే పనివారిని వంట చేయడానికి వదలకుండా మీరే వండుకొని తినండి. చెడు మనస్థితికి కోపం ఉన్నవారు ఎప్పుడూ కోపంగా అరుస్తూ వంట వండేవారు తయారు చేసిన ఆహారం చెడు సంస్కారాలను కలిగిస్తుంది అని చెప్పారు బాబా. అప్పటి నుండి వంట వండే సమయంలో బాబా నామాన్ని స్మరించేవారు రమ మరియు షీల. అంతేకాకుండా బాబా ఇంకా ఇలా అన్నారు. ఒక వ్యక్తి కష్టపడుతూ ఒక్కరే వంట వండుతూ ఉంటే, వారికి సహాయం చేయకుండా కూర్చొని తింటూ ఉంటే, వారు కూడా చెడు సంస్కారాలు పోగు చేసుకుంటారు అన్నారు బాబా. ఇక్కడ మెహ్రాజాదులో మీ మీకోసం నాజా ఆహారం వండుతుంది. మీరు మరి నేను మీకు వంట చేసి వడ్డిస్తే, నా చెడు సం
ఇక్కడ మెహరాజాదులో మీకోసం నాజా ఆహారం వండుతుంది. మీరు ఆమె చెడు సంస్కారాలను తీసేసుకుంటున్నారు కదా బాబా! మరి నేను మీకు వంట చేసి వండిస్తే నా చెడు సంస్కారాలన్నీ తొలగిపోతాయి కదా! అంది షీలా. బాబా నవ్వారు. ఒకసారి రమకు సుస్థి చేసిన సమయంలో బాబా భుజియా తయారు చేసి పంపించమన్నారు. షీలా తను రమకు సహాయం చేస్తాను అని చెప్పింది. భుజియా తయారయ్యాక షీలా వాటిని తీసుకొని మెహరాజాదుకు వెళ్ళింది. బాబా వాటిని ఎవరు తయారు చేశారు అని అడిగారు. నువ్వు ఎందుకు సహాయం చేశావు అని అడిగారు బాబా షీలాను. రమాకు ఆరోగ్యం బాగాలేదు బాబా అంది షీలా. నేను నీకు చెప్పాను కాబట్టి రమ స్వయంగా చేసి ఉండాల్సింది అన్నారు బాబా. షీలా కూడా నేర్చుకుంటుందిలే బాబా. ఆమెకు వంట చేయడానికి ఇది మంచి అవకాశం అన్నాడు ఎరోజ్. రమాయే అందరికీ వండి పంపించాలి. అది నా ఆదేశం. కేవలం రమ మాత్రమే వండాలి అన్నారు బాబా. జగన్ మాస్టర్ సహాయం చేశాను అన్నాడు. బాబా ఎవ్వరి సహాయము తీసుకోకూడదు అన్నారు. రమ కోలుకున్నాక మళ్ళీ భుజయాలు వండి పంపించింది. ఈసారి బాబా అనుమతి తీసుకొని షీల రమకు సహాయం చేసింది. నవంబర్ 1967వ సంవత్సరంలో బాబా వద్ద నుండి ఉత్తరం వచ్చింది. అందులో ఇలా రాయించారు బాబా. మీ ఉత్తరం అందింది. మెహర్నాథ్ మరియు షీలా దీపావళి మిఠాయి గుజా తయారు చేసి బాబాకు పంపించారని తెలిసి సంతోషం కలిగింది. వారికి బాబా మీద ప్రేమ పెరుగుతూ ఉంది. బాబా వారి ప్రేమకు ఎంతో సంతోషించారు అని రాశాడు బావు. ప్రతి ఆదివారం బాబాకు మరియు మెహరామాయికి 20 భుజియాలు పంపించండి. కొంచెం కారం తక్కువగా వేయండి. వామన్ ప్రతి ఆదివారం మెహరాజాదుకు వస్తాడు. అతడితో వాటిని పంపించండి. వచ్చే ఆదివారం అహ్మద్ నగర్ భజన బృందంతో కలిసి మీరందరూ మెహరాజాదుకు వస్తారు కాబట్టి భుజయాలు శనివారమే జగ్గన్ మాస్టర్‌తో పంపించండి. వాటిని ప్రేమతో వండండి. బాబాకు సేవ చేయడానికి ఇది మంచి అవకాశం. బాబా మీ ముగ్గురితో ఎంతో సంతోషంగా ఉన్నారు. మీకు తమ ప్రేమను పంపిస్తున్నారు అని రాశాడు బావు. మళ్ళీ మెహరాజాద్ నుండి నవంబర్ 19న ఇంకొక ఉత్తరం వచ్చింది. పాలకూరతో చేసిన వంటకం చాలా రుచిగా ఉంది. బాబా మరియు మెహ్రా ఇద్దరూ భుజియా మరియు పాలకూరను ఇష్టంగా తిన్నారు. తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రతి ఆదివారము ఇది వండి పంపించండి. ఇదే మీ జపం, తపం, ధ్యానం. మీరు ప్రేమతో చేసే ఈ శ్రమ వీటి అన్నిటికంటే కూడా గొప్పది. మీకు ఈ అవకాశం లభించడం మీరు చేసుకున్న అదృష్టం. కాబట్టి ప్రేమతో వాటిని వండి బాబాకు పంపించండి. అవి బాబా వద్ద నుండి అని బాబా వద్ద నుండి బావు ఉత్తరం రాసి పంపించాడు. ఒకరోజు సాయంత్రం 7 గంటల సమయంలో ఉన్నట్టుండి బాబా వద్ద నుండి ఒక ఉత్తరం వచ్చింది. మరుసటి రోజు ఉదయం భుజయాలు చేసి పంపించమని రమాకు ఆదేశించారు బాబా. అప్పటికి పిండి మరలు మూసివేసే ఉంటారు. బజారుకు వెళ్లి శనగపప్పు కొని పిండి పట్టించి బజయాలు తయారు చేయడానికి సమయం కూడా లేదు. రమ, షీల ట్యూషన్ టీచర్ దగ్గరికి వెళ్లి పిండి అప్పు తెచ్చింది. భుజియాలు చేసి మహారాజాదికి తీసుకెళ్లారు. బాబా వాటిని చూశారు. ఇంకా రుచి చూడలేదు. అవి చూడడానికి బాగా లేవు. చాలినంత ఉప్పు లేదు. ఎవరైనా భుజియాలు ఇలాగే తయారు చేస్తారా? నువ్వే తయారు చేయాలని నేను నీకు చెప్పాను కదా! నువ్వు నువ్వు నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు అంటూ బాబా కోప్పడ్డారు. బాబా తను భుజియాలు అలా తయారు చేయడం బాబాకి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయింది రమ. ఆ పిండి బాగాలేదు. అది నాకు వద్దు. వేరే వారి వద్ద నుండి తెచ్చినది నాకు అక్కర్లేదు. అలా బాబా గంటలు గంటలు ఈ విషయం గురించే దెప్పి పొడుస్తూ ఒక చిన్న ముక్క కూడా నోట్లో వేసుకోలేదు. వాటిని తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఈరోజు నీ తప్పిదం మూలాన నేను ఉపవాసం ఉండాలి అన్నారు బాబా రమతో. బాబా మాటలు చాలా బాధ కలిగించాయి. షీలాకు కూడా తినాలని అనిపించలేదు. భుజయాలు తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. బాబా ఒక్క ముక్క కూడా తినలేదు కాబట్టి తాము కూడా తినలేకపోయారు.
ఆ టీచర్ బాబాకు భజియాలు ఇష్టమయ్యాయా అని అడిగింది. ఆమెకు మెహరాజాద్‌లో జరిగిన విషయాలు చెప్పకుండా, మళ్ళీ ఆమె వద్ద నుండి రమ దేన్ని బదులు అడగకుండా జాగ్రత్త పడింది. బాబా కోసం ఆహారం తయారు చేసేటప్పుడు ఎవ్వరి వద్ద నుండి అప్పు ఏది తీసుకొచ్చేది కాదు రమ. మళ్ళీ బాబా కోసం భుజయాలు తయారు చేస్తానని చెప్పింది రమ. బాబా రమ మాత్రమే చేయాలి. కావాలంటే షీలా సహాయం తీసుకోవచ్చు అన్నారు. మళ్ళీ కావాల్సిన పదార్థాలన్నీ కొని, పిండి ఆడించి స్వయంగా రమాయే తయారు చేసింది. వాటిని మెహరాజాదుకు పంపించారు. మరునాడు బాబా వద్ద నుండి లెటర్ వచ్చింది. ఈ రోజు పంపించిన భుజయాలు చాలా రుచికరంగా ఉన్నాయి. వాటిని నేను చాలా ఇష్టంగా తిన్నాను. ప్రతిసారి వాటిని ఇలాగే వండి పంపించు అని రాసి పంపించారు బాబా. బాబా గట్టి పదార్థాలను నవలలేరు కాబట్టి బాబా కోసం ప్రత్యేకంగా వండేది రమ. కొంచెం ఎక్కువ వెన్న, సోడా కలిపి జాగ్రత్తగా వండేది రమ. భుజయాలు తయారు చేయడానికి రమాకు సహాయం చేస్తూ ఉండగా షీలాకు చేతికి కొంచెం కాలిన గాయమైంది. బాబా అది చూసి గోహెర్‌కు చెప్పి ఆయింట్‌మెంట్ తెమ్మన్నారు. షీలా ఆ ఆయింట్‌మెంట్ తీసుకొని ఇంటిలో పూసుకుంటాను బాబా అని చెప్పింది. బాబా మెహరాకు కూడా షీలా గాయాన్ని చూపించి, చూడు భుజయాలు చేయడానికి తన చేతిని కూడా కాల్చుకుంది బేబీ అని మెహరాతో చెప్పారు బాబా. ఒకసారి పెండు రమాను ఏదైనా మంచి ఆహారం వండి పంపించు. చాలా రోజులుగా రుచికరమైన ఆహారాన్ని తినలేదు అని అడిగాడు. బాబా అనుమతి లేకుండా మెహరాజాదుకు ఆహారం వండి పంపించడానికి అనుమతి ఉండేది కాదు. బాబా పెండు కోరికను మన్నించారు. అందుకని రమ మండలి వారి కోసం మంచి మసాలా కూరను గసగసాలు వేసి తయారు చేసి మెహరాజాదుకు తీసుకెళ్ళింది. 2 పెద్ద గిన్నెలతో మండలి వారి కోసం మరియు బాబా కోసం చిన్న డబ్బాలో తీసుకెళ్ళింది రమ. అది చాలా బాగా కుదిరింది. అందరూ కడుపు నిండా తిన్నారు. మొత్తం ఖాళీ అయిపోయింది. దాన్ని 3 రోజులు ఎవ్వరు కానీ 3 రోజులు ఎవ్వరు టాయిలెట్‌కు వెళ్ళలేదు. స్త్రీ మండలి వారు మాత్రం కొంచెంగా తినడంతో వారికెలాంటి ఇబ్బంది కలగలేదు. బాబా ఇలా జాబు రాయించారు. మండలి వారు మలబద్ధకంతో బాధపడుతూ ఉన్నారు. దీనికేదైనా పరిష్కారం సూచించి పంపించు. వారి కడుపులు శుభ్రమయ్యేలాగా ఏదైనా కారంగా ఉన్న కూర వండి పంపించు అన్నారు బాబా. విరేచనాలు కలిగించడానికి కూరగాయలు వండి మెహరాజాద్‌కి తీసుకెళ్ళింది రమ. బాబా ఆదేశించినట్టు కడుపు శుద్ధి జరగడానికి ఇది బాగా పనికొస్తుంది అని చెప్పింది రమ. అది తిన్న తర్వాత మండలి వారు ఒకరి తర్వాత ఒకరు టాయిలెట్ వెళ్ళడం ప్రారంభించారు. 2 టాయిలెట్స్ ఉండడంతో నేను ముందు అంటూ పోట్లాడడం ప్రారంభించారు. బాబా రమతో "నువ్వు చాలా సహాయం చేశావు. నేను వారి మనస్సులను శుద్ధి చేయగలను కానీ, వారి కడుపులు ఎలా శుద్ధి చేయగలనా అని ఆలోచిస్తూ ఉన్నాను. వారి హృదయాలు కావాలంటే శుద్ధి చేయగలను. కానీ వారి కడుపులు శుద్ధి నేను చెయ్యలేను" అని తమాషా చేశారు బాబా. రమ వంట వండేటప్పుడు మంచి గుమగుమలు వస్తాయి బాబా అన్నాడు. బాబా రమతో ఆట పట్టిస్తూ, ఈసారి వంట వండేటప్పుడు తలుపు మూసుకొని వండు. లేకుంటే ఆ వాసన పసిగట్టి నువ్వు వండిన ఆహారాన్నంతా తనే తినేస్తే నీ పిల్లలకేమి మిగలదు అన్నారు నవ్వుతూ. సామాన్యంగా రమ మెహరాజాదుకు వంట వండి తీసుకెళ్ళినప్పుడు ఎక్కువగా కాకరకాయ, వంకాయ కూర వండేది. ఒక పెద్ద డబ్బాలో స్త్రీ మండలికి, చిన్న డబ్బాలో కారం తక్కువగా వేసి బాబా కోసం ప్రత్యేకంగా వండిన కూర పెట్టేది. ఒకసారి బాబా మెహరా కోసం కారం, వెల్లుల్లి, అల్లం ఎక్కువగా వేసి కారంగా తయారు చేసిన కూరను కొద్దిగా రుచి చూశారు. మెహ్రా, బాబా మీకు నోటిలో బొబ్బలు బాధిస్తున్నాయి. ఇప్పుడు ఈ కారణంగా కారంగా ఉన్నటువంటి ఈ కూరను తింటే మీకు కష్టమవుతుంది అంది. బాబా లేదు. నేను అది రుచి చూడాలి. నువ్వు తిన్నప్పుడు నేను మాత్రం తినలేనా? అంటూ తన వేలు అద్ది కొంచెం మసాలా కూరను రుచి చూశారు బాబా. చాలా బాగుంది. మెహరాకు చాలా ఇష్టమవుతుంది. నాకు అలాగే తయారు చేయొచ్చు కదా! మెహరాది నా కూర కంటే కూడా రుచిగా ఉంది అన్నారు బాబా. గోహెర్ వారిస్తూ, బాబా మీరు అది తినకండి. మీ నోటి పుండు నొప్పి
నీ నోటిలో ఉన్న పుండు నొప్పి పెడుతుంది అని నిన్ననే మీరు నాతో చెప్పారు. ఇప్పుడు మీరు కారం, మసాలా కలిగిన కూర తింటున్నారా అని వారించింది గోహెర్. నువ్వు గమ్మునుండు గోహెర్. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. భగవంతుడికి ఒకరోజు నోట్లో పుండు ఉంటే మరుసటి రోజు మాయమైపోతుంది. నువ్వు డాక్టర్‌వి కానీ నేను డాక్టర్లకే డాక్టర్‌ని అన్నారు బాబా. గోహెర్ మాటలకు మెహ్రా ఆందోళన చెందింది. బాబా మెహ్రాతో గోహెర్ పిచ్చిది. ఆమెకేమి తెలియదు. నాకు నోటిలో పుండు తగ్గిపోయింది. నా నోరు బాగానే ఉంది. నాకు తగ్గిపోయినప్పుడు కావాల్సిన ఆహారం నేనెందుకు తినకూడదు అన్నారు బాబా. మెహ్రా గోహెర్‌తో బాబా తగ్గిపోయింది అని చెప్పినా ఎందుకు నువ్వు అడ్డుపెడుతున్నావు అని మందలించింది మెహ్రా. గోహెర్ ఇప్పుడు తగ్గినా మళ్ళీ ఆ బొబ్బలు బాబాకు తిరిగి వస్తాయి అని చెప్పింది. బాబా నేనేదైనా చెబితే అది జరగదు అని అలా జరుగుతుందా మెహ్రా? నేను ఏదైనా చెబితే అది జరగదు. అలా జరుగుతుందా మెహ్రా అని అడిగారు. మెహ్రా లేదు అంటూ బాబా తన ఆహారాన్ని ఆస్వాదించని అడ్డు తగలకు అంటూ గోహెర్‌ను మందలించింది. బాబాకు కారం, మసాలా దట్టించి వండిన ఆహారం పెద్దగా ఇష్టం ఉండదు. కానీ మెహ్రా కోసం ఇదంతా చేసేవారు బాబా. గురుప్రసాద్‌లో షీల బాబాకు భోజనం వడ్డిస్తున్నప్పుడు బాబా కారం లేని సాదా ఆహారాన్నే తినేవారు. రమ తీసుకొచ్చిన కూరను అందరూ వడ్డించుకుంటూ ఉంటే బాబా వారిని వారించి ఇక చాలు మెహ్రా కోసం ఉంచండి. ఆమెకది చాలా ఇష్టమని ఆపేసేవారు. మెహ్రా బాబా మాటలు గంభీరంగా తీసుకొని రమ తెచ్చిన కూర మొత్తం తినేసేది. మెహ్రా 3 రోజులు మొత్తం రమ తెచ్చిన కూరనే తినేది. ఇప్పటికీ దాన్ని తలుచుకొని ఆమె నోటిలో నీరు ఊరుతుంది అని ఉత్తరం వచ్చింది రమకు. ఒకరోజు రమ ఆ ఆకుకూరలతో వండిన కూరను మెహ్రా చాలా బాగుంది అని మెచ్చుకుంది. బాబా రమకు కితాబిస్తూ, "రమ ప్రపంచంలోనే ఉత్తమ వంటగత్తె. భగవంతుడికి సంతోషం కలిగిస్తే, ఆ భగవంతుడే నీ ఆహారాన్ని మెచ్చుకుంటే, నువ్వు ప్రపంచంలోకెల్లా గొప్ప వంటగత్తెవి" అన్నారు బాబా. నాజా బాబాతో, "బాబా నేను కూడా నీకోసం ఎంతో బాగా వండుతాను. ఈరోజు ఎంత బాగా వండానో చూడండి" అని చెప్పింది. బాబా రమ ప్రపంచంలోకెల్లా మంచి వంటగత్తె అని చెప్పాక దానికి తిరుగులేదు. నాజా రెండవ స్థానంలో ఉంటుంది. నాజా నీకు రమాను చూస్తే అసూయగా ఉందా? అని అడిగింది మెహ్రా. అందరూ నాజాను తమాషా చేయసాగారు. మెహ్రా ఇలా అంది. రమ ఎప్పుడో ఒకసారి మన కోసం వండి పంపిస్తుంది. అందరూ ఆమె చేసిన కిచిడి, పాలక్ వడ్డించుకున్నారు. నాజా వండిన ఆహారం అలాగే మిగిలిపోయింది. రమ ఇలా అంది. నాజా కూడా బాగా వండుతుంది. కొన్ని వంటలు ఆమె దగ్గర నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను అంది రమ. బాబా రమను దగ్గరికి పిలిచి, "నువ్వు ఉత్తమంగా వండుతావు. నాకు నీ వంట చాలా ఇష్టం. మెహ్రా కూడా ఇష్టంగా తింటుంది. మెహ్రా సంతోషంగా ఉంటే, నాకు ఈ ప్రపంచమే సంతోషంగా ఉన్నట్టు" అని చెప్పారు బాబా. అప్పటి నుండి నాజా రమను వంటలు ఎలా చేయాలో రెసిపీలు అడిగి తెలుసుకునేది. రమ బాబాకు తన కాయగూరలు ఎలా వండుతుందో వివరించి చెప్పేది. నాజా కూడా అలా నాజా కూడా అలా కడుగుతుందో లేదో కనిపెట్టు అని చెప్పారు బాబా. బాబా కోసం ఏమి వండినా చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా పరిశీలించి, స్వచ్ఛతను పాటిస్తూ వండేవారు. బాబా గోహెర్‌ను పిలిచి, రమాను వంటగదికి తీసుకెళ్ళమని చెప్పారు. మొదట ఈ విషయం నాజాకు చెప్పి, తర్వాత తీసుకెళతాను బాబా. ఆమెకు ఎవరైనా తన వంటగదిలోకి దూరిపోతే నచ్చదు అని చెప్పింది గోహెర్. పర్వాలేదు వారిని తీసుకెళ్ళు. ముందుగా చెప్పి వెళితే నాజా జాగ్రత్త పడుతుంది. ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనే ఇదంతా చేస్తున్నాను అన్నారు బాబా. గోహెర్, రమ, షీలా ఇంటి లోపలికి వెళ్ళేసరికి నాజా వంటగదిలో ఏదో చేస్తోంది. గోహెర్ వెళ్లి నాజా బాబా రమను పంపించారు వంటగది తనిఖీ చేయడానికి అని చెప్పింది. నాజా కంగారు పడుతూ కాసేపు ఇక్కడ ఆగండి అంటూ లోపలికి వెళ్లి చకచక వంటగది చక్కబెట్టి వచ్చి రమాను లోపలికి తీసుకెళ్ళింది. అంతా నీట్‌గానే సర్ది ఉంది. బాబాకు మంచి రిపోర్ట్ ఇస్తావు కదా? అని అడిగింది నాజా.
రమ మరియు నాజా వంట గురించి అది ఎలా వండాలో మాట్లాడుకోసాగారు. షీల బాబా దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరూ వంటల గురించి మాట్లాడుకోవడం విని మ మంచిదే, రోజు ఒకటే రకం ఆహారం తిని నాకు రోతగా ఉంది. మెహ్రాకు కారం, మసాలా వేసి వండిన ఆహారం ఇష్టం. రమ వద్ద నాజా నేర్చుకొని రుచిగా వండితే మంచిదే అన్నారు బాబా. నజా నాజా రమ దగ్గర తెలుసుకొని ఆకుకూరలతో ఒక రకం కూరను తయారు చేసింది. కానీ అది రమ చేసినంత రుచిగా లేదు అన్నారు బాబా. బాబు చేత ఉత్తరం రాయించి రమకు ఆ కూర వండి తీసుకురమ్మని చెప్పారు. రమ మరియు షీల మార్కెట్‌కు వెళ్లి స్వయంగా ఆకుకూరలు కొని పనివారిని ముట్టనీయకుండా ప్రత్యేకంగా కూర వండి మెహరాజాదుకు పంపించారు. షీల కాయగూరలు తరగడంలో రమకు సహాయం చేసింది. బాబా ఆ కూరను రుచి చూసి అద్భుతం అని ప్రశంసించారు. మళ్ళీ ఇంకొకసారి వండి పంపించమన్నారు. అది మెహరాకు చాలా ఇష్టమైన వంటకం. ఆ కూర ఎప్పుడు వండినా బాబాకు రమ మరియు షీల స్వయంగా ఆ బాబా కోసం వండిన కూరను ఒడిలో పెట్టుకుని తెచ్చి మెహరాజాదులో ఇచ్చేవారు. అలా వారికి బాబా దర్శనం కూడా లభించేది. మెంతి కూరతో కూడా రమ మంచి పదార్థాలు వండేది. అది అచ్చం పాలకూరతో వండినట్టే రుచిగా ఉండటంతో ఎవ్వరూ తేడా కనిపెట్టలేకపోయేవారు. "నువ్వు ఎంత బాగా వండావంటే ఆ భగవంతుడు కూడా కనిపెట్టలేకపోయాడు" అన్నారు బాబా రమతో. రమ చాలా సంవత్సరాలు బాబాకు, మండలి వారికి రకరకాల పదార్థాలు వండి పంపించేది. పచ్చళ్ళు, అప్పడాలు, బొబ్బట్లు, కాలీఫ్లవర్ కూర మొదలైన వంటకాలను వండి పంపించేది రమ. మెహ్రాకు చికెన్, చేప కూరలు అంటే కూడా నచ్చేవి. మెహరాకు చికెన్, చేప కూరలు అంతగా నచ్చేవి కాదు. మెహరాకు మటన్ అంటే ఇష్టం. రమ మరియు షీల మాంసాహారం తినకపోయినా మెహరా కోసం మటన్ వండేటప్పుడు అప్పుడప్పుడు వండి పంపించేవారు. బాబా వీటి కోసం అదనంగా డబ్బు పంపించేవారు కాదు. అందుకని తమ వద్ద దాచుకొని ఉన్న పాకెట్ మనీ ఉపయోగించి వాటిని వండేది రమ. ఒకసారి బాబా పెద్ద మొత్తంలో బజియాలు చేసి, చట్నీ తయారు చేసి మండలి వారి కోసం పంపించమని డబ్బు కూడా పంపించారు. గోహెర్ డబ్బు తెచ్చి ఇచ్చింది. కొన్ని నెలలు ప్రతి ఆదివారము రమను బజియాలు వండి పంపించమని బాబా ఆదేశించారు. జగన్ తాను సహాయం చేస్తాను అని అన్నాడు. కానీ బాబా ఎవ్వరి సహాయము తీసుకోకూడదు అని ఆదేశించారు. మసాలాలు కూడా పనివారిని దంచనీయకుండా మీరే దంచి తయారు చేయండి అని బాబా ఆదేశించారు. ప్రతిసారి వాటిని తీసుకెళ్ళేటప్పుడు బాబా తప్పకుండా ఇంకెవరి సహాయము తీసుకోలేదు కదా అని అడిగి కనుక్కునేవారు. 1967వ సంవత్సరం నవంబర్ మొదటి వారంలో బాబా 20 బజయాలు తయారు చేసి బాబాకు, మెహరాకు పంపించమని కబురు చేశారు. కానీ ఎరుజ్ సలహా మేరకు బాబు లెటర్‌లో బాబాకు 20 బజయాలు వేరుగా పంపమని, మండలి వారికి కూడా కొన్ని బజయాలు పంపించాల్సిందిగా రాశాడు. ఇవి బాబా ఇచ్చిన ఆదేశం కాదు. బాబా ఈ విషయం తెలుసుకొని రమ మీద చాలా అసహనంగా ఉన్నారు. ఏదో పెద్ద ఘోరమైన తప్పిదం చేసిన భావనే కలిగింది రమకు. ఆమె బాబాకు క్షమాపణలు చెప్పి, తనకు ఉత్తరం అందడం మూలానే తాను మండలి వారికి కూడా వండి తెచ్చాను అని బాబాకు వివరించింది. బాబా బావును బాగా మందలించారు. అందరూ చాలా కంగారు పడ్డారు మండలి హాల్‌లో. బాబా కోపంతో రగిలిపోతూ ఉన్నారు. ఎరోజ్ బావును సమర్థిస్తూ, షీలాకు వంటలో ప్రావీణ్యం రావాలని బాబు అలా చేశాడు బాబా అని సర్ది చెప్పబోయాడు. మీరందరికీ బజియాలు తినాలని ఆశగా ఉంది. అది నాకు తెలుసు. కానీ నా ఆదేశానికి ఏదో ముఖ్యమైన కారణం ఉండి తీరుతుంది. అది మీకు తెలియదు కదా అని కోప్పడ్డారు బాబా. ఒక నెల తర్వాత బాబా 20 బజియాలు మరియు 9 వంకాయలు వండి పంపించమన్నారు. ఇంకొకసారి వాటిని మారుస్తూ 20 బజియాలు ఒకసారి, ఇంకొకసారి చక్లీ అంటే పుల్లటి కారాలు, ఇలా కొన్ని నెలలు జరిగేది. బాబా కేవలం 20 బజియాలు మాత్రమే అడిగేవారు కాబట్టి వాటిని కొంచెం పెద్దగా వండమని షీలా రమకు సలహా ఇచ్చింది.
ప్రతిసారి బాబా మెహరాకు చెప్పి వాటిని లెక్క పెట్టమనేవారు. మెహరా లెక్క పెట్టి 20 ఉన్నాయి బాబా అని చెప్పేది. 20 అని సరిగ్గా బాబా ఎందుకు అడిగేవారో షీలాకు దాని అర్థం తర్వాతే తెలిసింది. మెహ్రా మే 20వ తారీఖున మరణించింది. ఈ సంఘటనకు బాబా 20 భుజయాలు సరిగ్గా లెక్కపెట్టి తీసుకురమ్మని చెప్పడానికి ఏదైనా సంబంధం ఉండి ఉండవచ్చు అనుకుంది షీలా. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆఫ్ చేద్దాం. మళ్ళీ రేపు మిగిలింది చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా.